మనిషి జీవితంలో ఎక్కువగా ఆలోచించడం అతిపెద్ద భారంగా మారుతుంది. చిన్న సమస్య వచ్చినా మనసు దాన్ని 100 రెట్లు పెంచుకోవాలని ఊహల్లో తిప్పుకుంటూ ఉంటుంది. రేపు ఏమవుతుందో, ఎవరు ఏమనుకుంటారో, నేను తీసుకునే నిర్ణయం సరిగ్గానే ఉంటుందో లేదో అనే భయంతో మనసు ఎప్పటికీ శాంతి పొందదు. కానీ మనకు భగవద్గీతలో ఒక గొప్ప సత్యం ఉంది. ఎక్కువగా ఆలోచించకు, నీ జీవన యాత్ర ఎటు వెళ్తుందో ముందుగానే నిర్ణయించబడి ఉంది అని. ఇది నిస్సహాయత కలిగించే మాట కాదు. ఇది ఒక గొప్ప ధైర్యాన్ని అందించే ఉపదేశం. ఎందుకంటే జీవితం అన్నది పూర్తిగా మన చేతుల్లో ఉండేది కాదు. మనకు దక్కేది కేవలం కృషి చేసే హక్కు మాత్రమే. ఫలితాలు మాత్రం దైవ సంకల్పంలో ఉంటాయి. ఫలితం ఎలా వస్తుందో, ఏ దిశలో ప్రయాణం సాగుతుందో అనేది ఒక ఉన్నత శక్తి నిర్ణయిస్తుంది. అధికంగా ఆలోచించడం వల్ల కలిగేది ఒత్తిడి, భయం, గందరగోళం మాత్రమే. మనసు ప్రశాంతంగా ఉండదు. కానీ ఆలోచన తగ్గించి విశ్వాసం పెంచితే జీవితం సులభంగా మారుతుంది. నేను ప్రయత్నం చేస్తాను, కానీ ఫలితం భగవంతుని సంకల్పం అనే భావన కలిగితే మనసులో తగిన శాంతిని పొందుతుంది. భగవంతుడు ముందే రాసి ఉంచాడని అంటే మనం ఏమి చేయకూడదు అనేది కాదు. మన కర్తవ్యం మనం చేయడం తప్పనిసరి. కానీ కర్తవ్యాన్ని పూర్తి చేసిన తర్వాత అది ఎటువైపు తీసుకువెళుతుందో దాన్ని అంగీకరించగలిగినప్పుడు నిజమైన జీవన జ్ఞానం వస్తుంది. ఇది ఒక శరణగతి అనే భావన. ఉదాహరణకు, ఒక నావికుడు సముద్రంలో పడవ తొక్కుతాడు. తన శక్తి మేరకు చక్రం తిప్పుతాడు. పడవను సరైన దిశగా నడపడానికి కృషి చేస్తాడు. కానీ గాలి ఎటువైపు వస్తుందో, అలలు ఎలా ఉప్పొంగుతాయో, ఆఖరికి పడవ ఎటు చేరుతుందో అతని చేతిలో ఉండదు. అదేవిధంగా మనిషి కూడా కృషి చేయాలి, కానీ చివరికి ప్రయాణం ముందే నిర్ణయించబడింది అనేది గుర్తుంచుకోవాలి. ఈ సత్యం మనకు 2 గొప్ప వరాలను ఇస్తుంది. మొదటిది మానసిక శాంతి. రేపేమవుతుందో అని భయపడకుండా ఈరోజు మనం చేయాల్సిన దాన్ని ప్రశాంతంగా చేయగలగడం. రెండవది దైవ విశ్వాసం. ఎన్ని కష్టాలు వచ్చినా ఇది కూడా నా ప్రయాణంలో భాగమే, చివరికి నేను చేరాల్సిన స్థలానికి తీసుకువెళ్తుంది అనే నమ్మకం కలుగుతుంది. భగవద్గీతలో కర్మాని వాదీకరిస్తే ఆ ఫలేషు కథజాన అని చెప్పబడింది. అంటే నీకు కర్తవ్యం చేయడంలోనే హక్కు ఉంది, కానీ ఫలితంపై కాదు. కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా, ఫలితంపై ఆశలు లేదా భయాలు పెట్టుకోకుండా కేవలం నీ కర్తవ్యాన్ని చేసుకుంటూ పోవాలి. జీవిత రహస్యం ఇదే. మనం అనుకున్నట్లే అన్నీ జరగవు, కానీ జరిగినవి మన కోసమే జరుగుతాయి. ఆ విశ్వాసం కలిగితే మనసు తేలికగా ఉంటుంది, జీవితం అర్థవంతమవుతుంది. కాబట్టి ఎక్కువగా ఆలోచించకు. నీవు చేయాల్సిన పనిని హృదయపూర్వకంగా చెయ్యి. మిగతాదంతా భగవంతుని పథకం మాత్రమే. జరగనివ్వు. నీ ప్రయాణం ఎటు వెళ్తుందో అది ముందే రాసి ఉంది. కాబట్టి భయపడకుండా విశ్వాసంతో ముందుకు సాగు. అంతా మంచే జరుగుతుంది. నీ పుట్టుక కూడా నీ చేతిలో లేదు. నీ మరణం కూడా నీ చేతిలో ఉండదు. మధ్యలో నీ ప్రయాణమే నీది. ఆ ప్రయాణంలో నువ్వు ఎంత సత్య, ధర్మం, కర్మతో నడుస్తావో అదే నీ కర్తవ్యం. మనిషి ఎక్కువగా ఆలోచిస్తే ఆలోచనలోనే చిక్కుకుపోతాడు. ఆందోళన, భయం, సందేహం ఇవి అతని ధైర్యాన్ని కొట్టివేస్తాయి. కానీ నిజమేమిటంటే ఆందోళన పడి
చేసేది ఏమీ లేదు. ఎందుకంటే నీ జీవితంలో జరగబోయే ప్రతి ఘట్టం, ప్రతి అనుభవం, ప్రతి ఫలం ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. నీకు కావాల్సింది ఒక్కటే, ధైర్యంగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడం. నువ్వు సత్కారాలు చేస్తే నీ ప్రయాణం శాంతితో ఉంటుంది. చెడు కార్యాలు చేస్తే నీ ప్రయాణం కష్టాలతో ఉంటుంది. కానీ ఆ మార్గం ఎక్కడ ముగుస్తుందో దాన్ని మార్చడం మాత్రం నీ చేతుల్లో ఉండదు. ఎక్కువగా ఆలోచించడం వల్ల భవిష్యత్తు మారదు, కానీ వర్తమానం మాత్రం నాశనం అవుతుంది. నీ ఆందోళనలు ఫలితాన్ని మార్చలేవు, కానీ మీ ప్రయత్నాన్ని మాత్రం బలహీనపరుస్తాయి. విశ్వాసం ఉంచి ముందుకు సాగితే సంతోషంగా జీవించడం నేర్చుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది, నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత నిజాయితీగా జీవించావో, ఎంత నమ్మకంగా పోరాడావో అది నీ శక్తి, కానీ ఫలితం దైవాధీనంలో ఉంటుంది.